కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రశ్న రావడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇది ఒక పండుగ లాంటి, ఇది ఒక మంచి విషయంగా అందరూ కూడా సంతోషంతో దీన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గురించే ఈ క్వశ్చన్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆ షోలో మన తెలుగు సంబంధించి, అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి క్వశ్చన్ రావడం ఏంటి అనే విధంగా కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో మరి కౌన్ బనేగా కరోడ్పతి అని ఈ ప్రోగ్రామ్ లో, అంటే గత కొద్ది సంవత్సరాలు, ఇది ప్రజెంట్ అయితే 16th సీజన్ నడుస్తుంది. సో మరి కొన్ని సంవత్సరాల నుంచి ఈ షోని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న, హోస్ట్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా చాలా మంది పొగుడుతూ ఉన్నారు. సో మరి రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది. సో మరి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, విచ్ యాక్టర్ టుక్ చార్జ్ యాజ్ ది డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జూన్ 2024. సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో మరి శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ చిరంజీవి అండ్ శ్రీ నాగార్జున అండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఎవరైతే పార్టిసిపెంట్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ మాత్రం తెలియలేదు. సో మరి తను మాత్రం ఆడియన్స్ పోల్ ని ఎంచుకోవడం జరిగింది. సో ఆడియన్స్ అందరూ కూడా ఒక్కరు కాకుండా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాక్సిమం పర్సన్స్ 50% ఎక్కువగానే అందరూ కూడా ఆప్షన్ ఏ ని పవన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మరి పార్టిసిపెంట్ పర్సన్ కూడా ఆడియన్స్ పోల్స్ లోకి వెళ్ళి సో వాళ్ళు సెలెక్ట్ చేసింది ఆప్షన్ ఏ ని మాత్రం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మరి తర్వాత ఆన్సర్ మాత్రం కరెక్ట్ అయిపోయింది. ఆ క్వశ్చన్ విలువ 1,60,000. సో మరి 1,60,000 కూడా గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. సో మరి ఈయన అందరికీ కూడా చిరంజీవి అంటే తెలుసు. సో మరి చిరంజీవి యొక్క చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలో ఏ విధంగా ఖచ్చితంగా సూపర్ స్టార్ హీరో తెలుగులో, టాలీవుడ్ లో. సో అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2024 ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గా కూడా ఛార్జ్ తీసుకున్నాడనే విధంగా చాలా గొప్పగా, అది కూడా చిరంజీవి తమ్ముడిగా అందరికీ పరిచయం చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడైతే జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా దీనికి సంబంధించిన న్యూస్ ని, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నిటిని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ న్యూస్ అంతా కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.